రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకుంటున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థలం చుట్టూ వేసిన బారికేడ్లు తొలగిస్తున్నారు మల్లారెడ్డి అనుచరులు. పోలీసులు ఘటనా స్థలానికి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి. 40 ఏళ్లుగా తమ అధీనంలో ఉన్న 2.5 ఎకరాల స్థలాన్ని కొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు మల్లారెడ్డి. కబ్జాను అడ్డుకుంటున్న తమను పోలీసులు ఆపడం ఏంటని ఫైర్ అయ్యారు మల్లారెడ్డి. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకుంటున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థలం చుట్టూ వేసిన బారికేడ్లు తొలగిస్తున్నారు మల్లారెడ్డి అనుచరులు. పోలీసులు ఘటనా స్థలికి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి. 40 ఏళ్లుగా తమ అధీనంలో ఉన్న 2.5 ఎకరాల స్థలాన్ని కొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కబ్జాను అడ్డుకుంటున్న తమను పోలీసులు ఆపడం ఏంటని ఫైర్ అయ్యారు మల్లారెడ్డి. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో మల్లారెడ్డి ఇతరులకు మధ్య భూ వివాదం నడుస్తోంది. 2.5 ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. అయితే ఇందులో ఎకరం 11 గుంటల భూమి తమదంటూ మరో 15 మంది వాదిస్తున్నారు. దీంతో ఇవాళ ల్యాండ్ దగ్గర మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డితో 15 మంది గొడవకు దిగారు. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని చెప్తున్నారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా ఉందంటున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కావాలనే తమను బెదిరిస్తున్నారని 15 మంది ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
మా జాగల మమ్మల్ని ఆపుతారు. మా జాగల వాడు వచ్చి కబ్జా పెట్టాడు. మా జాగల కబ్జా పెడితే వాడు వీళ్ళు ఆపుతున్నారు. ఇప్పుడు ఎంత దౌర్జన్యమా ఇది? మా డాక్యుమెంట్ చూడు, మా డాక్యుమెంట్ మాదేది కడుతున్నారు. వాడు వేస్తే ఊపుకుంటావు. వాడు ఏం యాక్షన్ తీసుకున్నావు? ఏం చూసుకుంటావు? ఇద్దరు ఎమ్మెల్యేల దగ్గర చూడాలి. వాళ్ళ జాగ్రత్త ఏం చూస్తావు చెప్పు. వాడు కబ్జా పెట్టి రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకుంటున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థలం చుట్టూ వేసిన బారికేడ్లు తొలగిస్తున్నారు మల్లారెడ్డి అనుచరులు. పోలీసులు ఘటనా స్థలానికి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి. 40 ఏళ్లుగా తమ అధీనంలో ఉన్న 2.5 ఎకరాల స్థలాన్ని కొందరు దౌర్జన్యంగా ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు మల్లారెడ్డి. కబ్జాను అడ్డుకుంటున్న తమను పోలీసులు ఆపడం ఏంటని ఫైర్ అయ్యారు. మా అల్లుంది రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే గారిది, మల్కాజ్గిరి ఎమ్మెల్యే గారిది. అదే మాదిరిగా ఇక్కడ నా జాగా నా కొడుకులది, ఇద్దరిది. 14 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద కొన్నాం. ఇది 40 ఏళ్ల సంది ఒక మానవ ఉండే. ఇక్కడ 2 ఎకరాల చిల్లర ఉంది. ఇది మేము అప్పటి సంది మా డాక్యుమెంట్స్ ఉన్నాయి, కొన్నాము. అంతకుముందు కూడా 40 ఏళ్ల సంది. ఆ కంపౌండ్ వాళ్ళు కూడా 40 ఏళ్ల కింద పెట్టే కంపౌండ్ వాళ్ళే. మాకు పర్మిషన్స్ ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాము, కరెంట్ మీటర్లు ఉన్నాయి మా పేర్ల మీద. మొత్తం ఆటో వాళ్ళకు మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ కూడా మేమే కిరాయికి ఇచ్చినాము. ఇవన్నీ జాగాలో ఉండి వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా మబ్బుల రాత్రి 1 గంట సంది ఇక్కడ టెంట్ వేసుకొని బీర్లు బిర్యానీ 100 మంది రౌడీలను తీసుకొచ్చి రాత్రి గడపారాలు తీసుకొని గొడవలు తీసుకొని సంపేతానికి వచ్చి ఇవన్నీ కూడా రేకులేసి మా మీదకి వస్తున్నారు. ఇప్పుడు ఆ శ్రీనివాసరెడ్డి అయిన మా సిఐ ముంగట్టే మా మీదకి వచ్చాడు. ఇప్పుడు ఎవడరాను పోయి నా మీదకి వచ్చాడు. అది కూడా రికార్డ్ అయ్యింది. ఇంత దౌర్జన్యమా? ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఇంత దౌర్జన్యం చేసి ఆ లక్ష్మణ్ అన్నాడు విప్పు. మొదటి సంది కూడా నా దానికి వస్తూనే ఉన్నారు. 8 నెలల సంది నడుస్తుంది. ఏదైనా ఉంటే టీ పని చేసుకొని మీ జాగా అవతల ఉన్నది, మిలిటరీలో పోయింది, మాకు సంబంధం లేదు. మా డాక్యుమెంట్స్ ఉన్నాయి. మా డాక్యుమెంట్లు జూమ్గా ఏది ఉన్నా మీరు తీసుకోమని చెప్పి, సర్వే చేయమని చెప్పినాం, టీ పని పెట్టమని చెప్పినాం. కానీ రాత్రి ఎలక్షన్లో తెల్లారి ఇట్లా అందరము మాకు కూడా తెలియదు. 100 మంది వచ్చి మా వాళ్ళ సెల్ ఫోన్లన్నీ గుంజుకొని ఆటోలకంతా ఆటో షెట్లన్నీ గులగొట్టి అక్కడ పెద్ద షెడ్ ఉండే ఆ షెడ్ అంతా చూడండి ఎంత దౌర్జన్యం చేసింది. ఇంత దౌర్జన్యం చేస్తే ఎట్లా మేము ఒక ఎమ్మెల్యేలమే మామూలు ప్రజలకు ఏముంటుంది చెప్పు. నేను సిఐ గారికి కూడా 8:30కే ఫోన్ చేసిన, ఆయన కూడా వస్తున్నాడు. ఏసీపీకి చేసిన, డీసీపీ మేడంకు చేసిన. ఇప్పుడే వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళు వచ్చినాక ఇంకో ఉండేవాళ్ళంతా పోయిరు ఇప్పుడు. కాబట్టి ఆ శ్రీనివాసరెడ్డి కూడా ఇన్నే ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇప్పుడు అరేంజ్ చేయమని చెప్తున్నాను నేను. ఎందుకంటే మా జాగల వాళ్ళకి ఏదైనా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ ఉంది, వాళ్ళకి ఏదైనా ల్యాండ్ ఉంది. నువ్వు సర్వే చేసి తీసుకో, టీ పని పెట్టు. మా డాక్యుమెంట్ మేము చూపిస్తాం. మా డాక్యుమెంట్ సరిగా లేకపోతే ఇచ్చేసే వాళ్ళకే మేము తయారున్నాం. ఇప్పుడు 8 ఏళ్ల సార్ చూపిస్తూనే ఉన్నాం. పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నది. మాది ఒక్క 1% కూడా తప్పు లేదు.